నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య కుమ్ములాట మొదలైంది. కారణాలు వేరువేరు అయ్యుండొచ్చు కాక. బట్ ఒక పార్టీ నేత మరో పార్టీ నేతని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, అది కూడా అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించటం, అది కూడా ఒక మహిళా నేతని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దళిత నేతల మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణం స్పందించిన పాలక ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పక్షం తెలుగుదేశం ఈసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో ఇంకా స్పందించలా. ఆయన చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సరే, పార్టీల పరంగా విమర్శలు చేసుకోవటాన్ని దాన్ని పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోకపోయినప్పటికీ బీజేపీకి చెందిన మహిళా నేత మాధవీలత పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెని అవమానిస్తూ ఆమె కూడా చాలా గట్టిగా బదులిచ్చారు. చాలా సున్నితమైన భాషని వాడారు. ఆ పెద్ద ఆయన వయసు అయిపోయిన తర్వాత ఏదేదో మాట్లాడేస్తున్నారు, వారి సంస్కారానికి వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఇంకో మాట అన్నారు, అనంతపురంలో ఉన్న మహిళలు మాత్రమే ఫలానా, మిగిలిన వాళ్ళందరూ వేరే అనే తరహాలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇది తగునా అని కూడా అడిగారు. వివాదానికి కారణం వేరే, కానీ టార్గెట్ అయింది మాత్రం ఒక మహిళా నేత. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుల వారు ఇంతవరకు రెస్పాండ్ కాల ఆ విషయంలో. కానీ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం పార్థసారథి గారు రెస్పాండ్ అయ్యి ఈయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అభ్యంతరకరమైన పదజాలం విషయంలో తీవ్రమైన ప్రొటెస్ట్ ఆయన రిజిస్టర్ చేశారు, నిరసన వ్యక్తం చేశారు, ఖండించారు. బట్ మిగిలిన పార్టీలు ఏమైనాయి? తెలుగుదేశం ఎందుకు రెస్పాండ్ కాలేదు? జనసేన ఇంకా ఎందుకు రెస్పాండ్ కాలేదు? కూటమిలో మరి బాధ్యత అందరూ తీసుకోవాలి. కూటమిలోనే లోకలోకలు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యవహార శైలి ఈ మధ్యకాలంలో చాలా వివాదాస్పదంగా మారింది. ఆయన బస్సు తగలబెట్టడం వెనక బీజేపీ నేతలు ఉన్నారు. మీకన్నా జగనే మేలురా నాయన, జగన్ అట్లీస్ట్ నా బస్సులను నిలిపినందువల్ల నాకు 10 లక్షలు నష్టం వచ్చింది, నిలిపుంటే ఇంకో 6 లక్షలు పోయేది, మీరు తగలబెట్టేశారు, బస్సునే తగలబెట్టేశారంటూ ఆయన దుమ్మెత్తిపోశారు. హీ వాజ్ ఆల్రెడీ సమన్డ్. ఒకసారి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆయన రమ్మని పిలిచారు. ఒకప్పుడు పార్టీలో ఉండి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిన ఆదినారాయణ రెడ్డి గారు అయితే వెళ్ళి కలిసి ఆ ఫ్లై యాష్ గొడవ మీద తన వివరణ ఏదో ఇచ్చుకుని వచ్చారు. లాయల్టీస్ అంటే అట్లా ఉండాలి. పార్టీ మారినా సరే తమ నాయకుడి పట్ల ఆయనకున్న విధేయత, భక్తిభావం అన్నీ ప్రకటించుకుని వెళ్ళి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి మాట్లాడలా. మరి ఆయనతో ఎవరన్నా తెలుగుదేశం ప్రత్యేక ప్రతినిధులు ఏమన్నా మాట్లాడారా? ప్రత్యేకంగా మాట్లాడే ఆయన వేదన నివేదనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కన్వే చేశారా? దాని మీద క్లారిటీ లేదు. అసలు మాధవీలతతోటి వివాదం ఎందుకు వచ్చింది? ఆ జేసీ పార్కులో జరిగిన సంగతులేంటి? అండ్ ఆమె వేషధారణ పట్ల ఎందుకు మరీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు మరి ప్రభాకర్ రెడ్డి గారు చేయాల్సి వచ్చింది? ఆయన అనొచ్చు కాక, మా ప్రాంతంలో ఈ రకమైన పదజాలం ఉపయోగించడం పెద్ద నేరం కాకపోవచ్చు అని. అయ్యుండకపోవచ్చు వాళ్ళ ప్రాంతంలో. బట్ ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకులు. జేసీ బ్రదర్స్కి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్కి తగ్గట్టు వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు వ్యవహరించాలనే జనం కోరుకుంటారు. ప్రత్యేకించి కూటమిలో సఖ్యతగా ఉన్న పార్టీల నాయకులతోటి ఆయన ఈ కాలు రాజేసే విధంగా వ్యవహరించడం, రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న వస్తోంది. ఏ మాటకు ఆ మాట అన్ని పార్టీల వాళ్ళు గుంభనంగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు, కానీ నేరుగా బయటకు వచ్చైతే జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రొటెస్ట్ చేయట్లా. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే అంత భయమా అని కాంగ్రెస్ నాయకులైతే అడిగేస్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళకి ప్లస్సు లేదు, మైనస్సు లేదు. మాట్లాడితే అట్లీస్ట్ మాట్లాడాం, మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేశామని చెప్పుకోవడానికి రేపొద్దున ఒక యూట్యూబ్ లింక్ ఉంటుంది, ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఉంటుంది అని కాంగ్రెస్ నాయకులు భావిస్తూ ఉండొచ్చు కాక. కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షురాలు, మరి ఆవిడ మహిళ వైఎస్ షర్మిల గారు ఆమె మాట్లాడలా, పురంధరేశ్వరి గారు మాట్లాడలా. విషాదకరమైన విషయం ఏంటంటే, మహిళా నేతలే ఎందుకు స్పందించకపోవటం. మరి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారిపోయారు, 40 ఏళ్ళు దాటిన పార్టీ, రేపో మాపో కోటి సభ్యత్వానికి చేరుకోబోతున్న పార్టీ, రికార్డు సృష్టించబోతున్న పార్టీ, వాళ్ళు మాట్లాడలా. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాట్లాడలా. జాతీయ నాయకత్వానికి భాష అర్థం కాదు కాబట్టి మాట్లాడలేదు అని మనం అనుకోవటానికి లేదు. ఎవరో ఒకళ్ళు చెబితే కానీ వాళ్ళు రెస్పాండ్ కాలేని పరిస్థితి. బట్ ఈ విషయం అయితే బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి దాకా వెళ్ళింది. రేపో మాపో విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్న వేళ పాలక కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఇలాంటి లుకలుకలు, ఈ కుమ్ములాటలు అంత అభిలషణీయం కాదని చెప్పేసి బీజేపీ నాయకులే అంటున్నారు. మరోపక్క మరి జనసేన నాయకత్వం కూడా దీని మీద స్పందించాలంటే వాళ్ళ నాయకులు
అంటే బహుశా ద్వితీయ శ్రేణికి కన్నా దిగువ ఉన్న నాయకులు గోదావరి జిల్లాలో రేవు పార్టీలతోటి సెన్సేషన్ సృష్టిస్తున్నారు. ఒకటి అయిపోయింది కదా అంటే ఇంకోటి రెడీగా ఉంటుంది. మన డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన ఒక వ్యవహారం కూడా బయటకొచ్చింది. బుద్ధుడి విగ్రహం సాక్షిగా రేవ్ పార్టీ జరిగింది. సరే దాని మీద వాళ్ళు ఎలాగో చర్యలు తీసుకుంటారు, అది వేరే విషయం. కానీ కూటమిలో సఖ్యతగా ఉండాల్సిన పార్టీల మధ్య ఎందుకు ఇలాంటి లుకలుకలు వస్తున్నాయి? ఎక్కడ గ్యాప్ వైడన్ అవుతోంది? ఎక్కడ వ్యవస్థలు బలహీనపడుతున్నాయి? ఆధిపత్య పోరాటాల్లో భాగంగా ఇలాంటి ఆరోపణలు చేస్తూ మహిళల్ని కించపరిచే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారా? లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి స్టైల్ అది కాబట్టి ఆయనకి కోపం వచ్చినప్పుడు ఆ రకంగా మాట్లాడతారు కాబట్టి సర్దుకుపోవాలని ఏమన్నా మెసేజ్ పంపిస్తారా? ఇలాంటి లైంగికపరమైన వేధింపుల ఆరోపణ ఎదుర్కొన్న ఒక ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది 24 అవర్స్లో. ఇది జరిగి మరి 3 రోజులు అవుతోంది. ఏది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడటం మొదలెట్టి ముందర మాట్లాడింది దేని మీద? బస్సు దగ్ధం మీద. ఏమన్నారు ఆయన? మీకన్నా జగనే మేలురా నాయన అని. అవతల ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని అతనే మేలన్నట్టు మాట్లాడితే కనీసం పార్టీ పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. లేదు, ఇంతవరకు అడగల. అది అయిపోయింది. సరే ఏదో రాజకీయంగా ఆయన ఆవేశం కొద్దీ చేసుంటాను. ఇదేంటి? మాధవీలత గారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యవహార శైలిని ఇంకో కోణంలో చూపించి మాట్లాడుతూ వెటకారంగా మాట్లాడారు. మరి ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. పెద్దాయన, మీ వయసు అయిపోయింది, మీకు తగ్గట్టు మాట్లాడితే బాగుండేది, విద్యతో మీ విజ్ఞతకు వదిలేస్తున్నానంది. అంతకుమించి ఆవిడ కూడా ఎక్కడా ఒక సెంటీమీటర్ ఎక్కువ మాట్లాడాల. అసలు ఎందుకు వస్తున్నాయి? సమన్వయం ఎక్కడ లేదు? ఎందుకు కొరవడింది? ఎందుకు కూర్చొని మాట్లాడుకోవట్లేదు? ఎందుకు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు వైసీపీకి కావలసినట్టుగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మరీ జాగ్రత్తగా పూల బొకేలో పెట్టి మరీ ఇస్తున్నారు? 11 సీట్లకి పడిపోయి కుదేలైపోయిన వైసీపీకి కావాల్సినంత ఆక్సిజను, హార్లిక్సు కూటమి పార్టీలే ఇస్తున్నాయనే ఆరోపణ కూడా ఉంది. వాళ్ళలో వాళ్ళకి పడక వైసీపీకి మేలు చేకూర్చే, లబ్ధి చేకూర్చే అంశాలన్నీ తెర మీదకి తీసుకొస్తున్నారు. నెలకో అంశం చొప్పున. ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు కూటమి పార్టీలకి అని చెప్పి మాట కూడా వినవస్తుంది. మరి రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడాలి, జనసేన అధ్యక్షుల వారు మాట్లాడాలి, అలాగే బీజేపీ అధ్యక్షుల వారు మాట్లాడాలి. ఇదంతా ఎప్పటి లోపల అవ్వాలి? 8వ తేదీ లోపల అయిపోయి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. కారణం ఏంటంటే 8వ తేదీన ప్రధానమంత్రి వస్తున్నారు. ఆయన దృష్టికి ఎవరో ఒకళ్ళు బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రంలోని ఒకవేళ అధ్యక్షురాలు చెప్పకపోయినా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే మరి సంఘ శ్రేణులు ఆయన నోటీస్కి తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఈ నోరు పారేసుకోవటాలు, ఈ వాచాలత్వాలు, ఈ వాగాడంబరాలు మానుకోకపోతే సఖ్యంగా కూటమిని ముందుకు తీసుకెళ్ళటం కష్టమనే భావన వ్యక్తమవుతున్న తరుణంలో వైసీపీకి అనవసరంగా ఛాన్స్ ఇవ్వకుండా కూటమి పార్టీలన్నీ ఒక తాటి మీదకి వచ్చి తమలో ఏమన్నా అంతర్గత విభేదాలుంటే కూర్చొని మాట్లాడుకునే ఒక మెకానిజాన్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి 3 పార్టీల కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.